విద్యుత్ సంస్థలో పిఆర్సి రెగ్యులర్ ఉద్యోగులు 24,000 మందితో పాటుగా 30,000 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కలిపి పెంచాలి. పిఆర్సి అనేది సగం మంది కాదు, మొత్తం విద్యుత్ సంస్థని ఎవరైతే మోస్తున్నారో కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళకు కూడా కలపాలి. సమాన పనికి సమాన వేతనం అంటే ఏంటి? పిఆర్సీలోనే నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే మరి వేతనాల్లో ఏమిస్తావు? అందుకోసం పిఆర్సీ కోసం ఒక పోరాటం, మళ్ళీ పిఆర్సీ మాకు అమలు చేయమని చెప్పేసి ఒక 5,000 4,000 నువ్వు బిచ్చం వేస్తే ఒప్పుకునే సమస్య లేదు. మిగతా సంఘాలకు కూడా పవర్ చేసి వాళ్ళకి ఇతర కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పిఆర్సీలోనే 52,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు కలిపి అనౌన్స్ చేయాలి. అదేవిధంగా కొత్త ఆపరేటర్స్, కొత్త సబ్స్టేషన్లు ఒక్కొక్కళ్ళు 8 లక్షలు 10 లక్షలు 12 లక్షలు డబ్బులు లంచం కట్టి చేరుతున్నారు. వాళ్ళకి ఇచ్చేది 18,000, ఈఎస్ఐ పిఎఫ్ పోగా 16,000. ఏమన్యాయం! రూటర్ రీడర్స్కి ఇచ్చేది 8,000, కంప్యూటర్ ఆపరేటర్స్కి ఏటీపీ 8,000. 8,000తో అసలు ఎవరన్నా బతుకుతారా? 20 ఏళ్ల నుంచి ఈ డిపార్ట్మెంట్ని వదలకుండా రాష్ట్రంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ కదలకుండా కూర్చున్నాడా? మీరు బట్టి కూర్చొని ఈరోజు ఈ విద్యుత్ సంస్థలో కార్మిక సంఘాలని అవినీతి మయం చేసి కార్మికుల్ని అంచాలని చూస్తే చరిత్ర తిరగబడింది. ఢిల్లీలో నిన్న జంజీ పోరాటాన్ని మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి.